వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనము పూజా మందిరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. మన గృహము ఈ విధంగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇప్పుడు ఈ విధంగా దిక్కులు కలిగినటువంటి ఇల్లు ఉంటుంది. ప్రతి ఒక్కరికి అంతే ఉంటుంది. అయితే ఈ ఇంట్లో పూజ గదిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనేది అందరికీ ఉన్నటువంటి ప్రశ్న. అయితే దాని గురించి చాలామంది స్థపతులు, వాస్తు పరిశోధకులు, వాస్తు సిద్ధాంతులు చాలా రకాల అభిప్రాయాలు చెప్పారు. కొందరేమో తూర్పులో ఉండొచ్చు అంటారు, కొందరేమో పశ్చిమంలో ఉండొచ్చు అంటారు, కొందరేమో ఉత్తరంలో ఉండొచ్చని, కొందరేమో నైరుతిలో ఉండొచ్చని రకరకాలుగా వారికి తోచినటువంటి అభిప్రాయాలు చెప్పారు. అది కూడా చాలా వరకు కరెక్టే. అయితే అసలు పూజా మందిరం అనేది ఎక్కడ ఉండాలి, ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, పూజా మందిరం అనేది భగవంతుడి యొక్క నివాస స్థానం. అంటే భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి భగవంతుడు కేవలం పూజా మందిరంలోనే ఉంటాడా, అంతటా వ్యాపించి ఉంటారా అని మనం ఆలోచిస్తే భగవంతుడు అంతటా వ్యాపించే ఉంటాడు. భగవంతుడికి దిక్కులు, ఎల్లలు, మూలలు అనేటువంటి హద్దులు ఏమీ లేవు. అంతటా భగవంతుడే నిండి ఉంటాడు. అయితే మనము ఆ భగవంతుని ఎక్కడ ఉంచి మనం పూజించాలి, ఆ భగవంతుడికి ఎటువంటి స్థానం మనం ఇవ్వాలి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. అది ఎలాగంటే, భగవంతుడు అంటే దేవుడు. ఆ దేవుడు అంటే మనకి చాలా పవిత్రమైనటువంటి భావన. దేవుడు కానీ, దేవుడి మందిరం కానీ చాలా పవిత్రంగా చూసుకుంటాం మనం. అది ఏ భక్తులైనా, అలాగే మన హిందువులోను కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, మిగతా ఏ మతంలో అయినా సరే భగవంతుడికి ఉన్నటువంటి పవిత్రమైన స్థానం అంత గొప్పగా ఉంటుంది. అటువంటప్పుడు ఆ భగవంతుని తీసుకొచ్చి మనం కాపురం చేస్తూ ఉన్నటువంటి ఇంట్లో ఉంచడం మంచిదేనా? ఈ ఇల్లు, కాపురం చేస్తున్నటువంటి ఇల్లు పవిత్రమైన స్థలమేనా అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే పూర్వం రాజమహల్ చూసుకున్నా సరే, రాజమందిరాలు, జమీందారుల మందిరాలు చూసుకున్నా సరే, వారు ఉండేటువంటి ఇల్లు అంతఃపురం అంతా ఒక ప్రదేశంలో ఉంటే, పూజా మందిరాలు అనేవి వారు నివసిస్తున్నటువంటి నివాస ప్రాంతానికి దూరంగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు ఒకసారి దృష్టికి తెచ్చుకోండి. కాపురం చేస్తున్నటువంటి నివాస గృహమైనటువంటి ఇల్లు ఒక చోట ఉంటే, అదే కాంపౌండ్ లోపల
దేవుని గుడి, దేవుడి మందిరం అనేది వేరే ప్రాంతంలో ఉంటుంది. అలా ఎందుకని ఉంటుంది అంటే, ఆ దేవుడు ఉండేటువంటి స్థానం చాలా పవిత్రమైనదిగా మనం భావిస్తాం కాబట్టి, అది పవిత్రంగా ఉండాలి కాబట్టి, ఆ దేవుడి మందిరం అనేది మనం నివసిస్తున్నటువంటి ఇంటికి దూరంగానే ఉండాలి. దానికి ఒక చిన్న లాజిక్, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే లాజిక్కే. అదేంటంటే, మనం ఒక దైవ దర్శనానికి, ఒక పుణ్యక్షేత్రం దగ్గరికి కుటుంబంతో వెళ్తున్నా ఉంటే, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు శుచిగా శుభ్రంగా ఉండకపోతే ఆ ప్రాంతానికి మనం వెళ్ళం. ఈ విషయం అందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళాలంటే శుచిగా శుభ్రంగా ఉన్నాకే మనము ఆ దేవుడి దగ్గరికి ప్రయాణమై ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తాం. మరి అలాంటప్పుడు తిరుపతి వెళ్ళాలంటే ఇంత నిబంధనలు, నియమాలు, కట్టుబాట్లు, పవిత్రతా భావాన్ని మనం పాటిస్తున్నప్పుడు ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని పూజించడం అనేది ఎంతవరకు సబబు? ఆ పవిత్రత, ఆ స్వచ్ఛత ఇక్కడ మనం ఇవ్వగలమా? శుచి, శుభ్రత, శుద్ధి, అంటూ మైల ఇటువంటివి మనం ఇంట్లో పెట్టుకున్న దేవుడికి, బయట దేవాలయంలో ఉన్న దేవుడికి ఇచ్చినంతగా ఇంట్లో ఉన్న దేవుడికి ఇవ్వగలమా? కాదు కదా. కాబట్టి పూజా మందిరం అనేది ఎప్పటికైనా మనం నివసిస్తున్నటువంటి ఇంటికి దూరంగానే ఉండాలి. అది ఎంత దూరంగా ఉండాలి అంటే, ఎంత దూరం ఉంటే అంత మంచిది. మనుషులు తిరుగాడే ప్రాంతం కాకుండా, శుచిగా శుభ్రంగా లేకుండా ఆ గుడి చుట్టూ తిరుగుతుండడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఆ గుడి దగ్గరికి వెళ్తున్నామంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ప్రత్యేకమైనటువంటి శుచి శుభ్రతతో అక్కడికి వెళ్ళగలిగేటట్లుగా ఉంటేనే ఆ ఫలితాలు మనకు అందుతాయి. ఆ పవిత్రత కూడా నిండుకుంటుంది. అలా కాకుండా నట్టింట్లో మనం ఉంటూ కాపురం చేస్తూ, నట్టింట్లో మంచి మంచి మసాలాలు, వంటలు, భోజనాలు చేస్తూ, ఈ నట్టింట్లో దేవుణ్ణి పెట్టుకుని పూజ చేసి మేము పూజిస్తున్నాం, మాకు ఇంట్లో పూజా మందిరం ఉంది అని చెప్పుకోవడంలో ఏమైనా అర్థం ఉంటుందంటారా? కాబట్టి నేనైతే పూజా మందిరం ఇంటికి దూరంగానే ఉండాలి అనే అంశాన్ని మాత్రమే నేను ప్రోత్సహించి చెబుతూ ఉంటాను. కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితులు లేవు. ఎందుకు లేవు అంటే, పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇంటికి కూడా చాలా ఖాళీ స్థలం ఉండేది ఇంటి బయట. కాబట్టి దూరంగా ఒక గుడి లాంటిది పెట్టుకొని పూజలు చేసేవారు. ఇప్పుడు అవి లేదు కదా. స్థలాలు లేక అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. కానీ మనలో ఉన్నటువంటి భక్తిభావం మాత్రం తొలగిపోలేదు. కనుక మనం ఏం చేస్తున్నాం? అపార్ట్మెంట్లో కూడా భక్తిని మనం ప్రదర్శిస్తూ ఉన్నాం. మన భక్తిని మనం చాటుకుంటున్నాం. మన దైవాన్ని మనం పూజించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకు ఒక దైవ మందిరం కావాలి, దేవుని గుడి కావాలి, పూజా గది కావాలి అనేది మనకి ఇప్పుడు వచ్చినట్టు ఆలోచన. దానికి మన సిద్ధాంతులు, స్థపతులు, వాస్తు పరిశోధకులు, నేను కూడా ఇస్తున్నటువంటి సలహా సూచన ఏంటంటే, మనం నివసిస్తున్నటువంటి ఇంట్లో ఇది తూర్పు, ఇది ఈశాన్యమైనప్పుడు ఈ ఏరియాలో ద్వారం ఉంటుంది. కాబట్టి ఈ ఈశాన్యం, ఈ మూల ఇలా ఉండాలి. ఇక్కడ నుండి ఆగ్నేయానికి నడి మధ్యలోకి తీసుకున్నట్టయితే, సెంటర్ భాగం తీసుకుంటే, ఈ సెంటర్ నుంచి అటు ఆగ్నేయం, ఈ సెంటర్ నుంచి ఇటు ఈశాన్యం అవుతుంది కదా.
ఇలాంటప్పుడు ఈ ఈశాన్య భాగంలో దేవుడి మందిరం ఏర్పాటు చేసుకోకూడదు. ఇక్కడ ఏర్పాటు చేసుకోకుండా ఈ దర్వాజా నుండి, అంటే ఇక్కడ కిటికీ కూడా ఉంటుంది, ఇవి తొలగేశాక ఈ దర్వాజా నుండి ఈ ఈశాన్య హద్దు మధ్యలో దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు తూర్పు గోడకు ఈశాన్య మూల వదిలిపెట్టి, పక్కన దర్వాజా ద్వారం వదిలిపెట్టి, కిటికీ వదిలిపెట్టి, పక్కన ఈ స్థలంలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది కేవలం ఇంట్లో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఒక రెమెడీ మాత్రమే. ఈ విషయాన్ని నేను పక్కాగా చెప్పగలను. ఇది రెమెడీ మాత్రమే, కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇంటికి దూరంగా ఉండాలి. దేవుడి గుడి అనేది ఇంటికి దూరంగానే ఉండాలి. ఆ పవిత్రత అక్కడ ఉంటుంది, ఆ స్వచ్ఛత అక్కడ ఉంటుంది, ఆ ప్రశాంతత అక్కడ ఉంటుంది. ఇక్కడ ఆ పవిత్రత, ఆ ప్రశాంతత, ఆ స్వచ్ఛత ఉంటుందా? మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇటువంటి పూజా మందిరాలన్నీ కూడా శాశ్వత పరిష్కారాలు కావు, కేవలం రెమెడీలు మాత్రమే. సరైన ఫలితం కావాలి అంటే నివసిస్తున్నటువంటి నివాస గృహానికి దూరంగా పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోండి. అక్కడ పూజలు నిర్వహించండి, అక్కడ దైవ దర్శనాన్ని చేసుకోండి. చక్కటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయని తెలియజేస్తూ, సర్వేజన సుఖినో భవంతు. శుభం.